తెలంగాణలో ఫుడ్ పాయిజన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పొలిటికల్ టర్న్ తీసుకుంది ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ అంశము. పార్టీలకు పొలిటికల్ ఎజెండాగా ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. గురుకులాల రెసిడెన్షియల్ హాస్టల్స్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతోటి కలకలం రేగుతోంది. ఈ ఫుడ్ పాయిజనింగ్ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య ఫుడ్ పాయిజన్ ఫైట్ నడుస్తోంది. తాజాగా వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల్లో కుట్రకోణం ఉందంటూ సంచలన కమెంట్స్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతోంది. తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు. అధికార ప్రతిపక్ష పార్టీలు అస్సలు తగ్గేదేలే అంటున్నాయి. మొన్న మూసి, నిన్న లగచర్ల, నేడు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, ఇలా ఏ అంశమైనా ఆయా పార్టీల దూకుడుతో రాజకీయంగా కాకరేగుతోంది. తాజాగా గురుకులాల హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ విరుచుకుపడుతున్నాయి. బీఆర్ఎస్ అయితే ఏకంగా గురుకులాల సందర్శన యాక్షన్ ప్లాన్ షురూ చేసింది. బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రవీణ్ కుమార్ సారథ్యం శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బృందం గురుకులాల బాట పడుతోంది. గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నా రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ సర్కార్ అశ్రద్ధతోనే వాంకిడి గురుకులం విద్యార్థిని ఫుడ్ పాయిజన్ తో ప్రాణాలు కోల్పోయిందని మండిపడుతోంది. ఇలా ఉంటే గురుకులాల ఫుడ్ పాయిజన్ వరుస ఘటనల్లో కుట్రకోణం ఉందంటూ సంచలన బాంబు పేల్చారు మంత్రి సీతక్క. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఎవరున్నారో త్వరలోనే ఆధారాలతో బహిర్గతం చేస్తామన్నారు. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నాం కదా, ఆధారాలతో చెప్తాం. అదే వెనక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనుషులు మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో సిద్దిపేటలో జ్యోతిబాపులే హాస్టల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల ఆవరణలో గ్రౌండ్, బాత్రూమ్, వంటగదుల్ని పరిశీలించారాయన. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇకపై జిల్లా స్థాయి కమిటీలతో గురుకులాల్లో తనిఖీలు నిర్వహిస్తామని, దయచేసి విద్యార్థులతో రాజకీయాలు చేయొద్దన్నారు మంత్రి పొన్నం. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాలలో సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ, శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తాను. మొత్తంగా తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. అధికార విపక్షాల మాటల తూటాలతో ఫుడ్ పాయిజన్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఇదే సమయంలో మంత్రి సీతక్క కుట్రకోణాన్ని తెరపైకి తీసుకురావడం మరింత హీట్ పెంచుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఈ అంశంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి ఉదయం చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో సీఎం స్వయంగా దీనిపైన సమీక్షించారు. సీఎం చెప్పారు, డెఫినెట్గా చిన్నపిల్లలు, మన ఇంట్లో చిన్నపిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటున్నామో ఆ విధంగానే ఫుడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది అయితే సీఎం చెప్పిన పరిస్థితి కనిపించింది. దాని తర్వాత వెంటనే అధికారులు కూడా రంగంలోకి దిగారు. అధికారులు కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీతో పాటుగా ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్తో పాటుగా ఒక అదనపు డైరెక్టర్, అట్లాగే ఒక ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన నిపుణులను ఏర్పాటు చేసింది. పాఠశాల ఫుడ్ కమిటీలో పాఠశాల హెచ్ఎంతో పాటుగా ఆ పాఠశాల సిబ్బందిని ఇద్దరిని ఇంక్లూడ్ చేస్తూ ఫుడ్ సేఫ్టీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇక మొత్తానికైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి చాలా సీరియస్గా ఫోకస్ చేస్తుంది ప్రభుత్వం. మంత్రి సీతక్క చేసిన ఆరోపణలు కూడా చాలా సీరియస్గా తీసుకుంది. సో అక్కడ ఫుడ్ సేఫ్టీలో వరుసగా జరుగుతున్న ఘటనల్లో డెఫినెట్గా ఒక కుట్ర కోణం ఉంది అనేది అయితే సీతక్క సంచలన ఆరోపణలు చేసింది. సో దీనిపైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ఏ విధంగా కుట్ర జరిగింది, మాగనూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురైన తర్వాత దీనిపైన ప్రభుత్వం ఒక ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేసింది. దీన్ని ఏం జరిగింది అనే పోస్ట్ మార్టం అయితే చేస్తుంది. చాలా క్లియర్గా డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం చాలా సీరియస్గా అయితే రియాక్ట్ అవుతుంది. సీఎం స్థాయిలో దీనిపైన చర్చ జరుగుతుంది. ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఇక ఈ విషయాల్లో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన విషయాల్లో ఎవరు కూడా అలసత్వం వహించినా సస్పెండ్ కాదు, అవసరమైతే డిస్మిస్ చేస్తామంటూ కూడా సీఎం ప్రకటించడం ఇప్పుడు సంచలన అంశంగా మారింది. చాలా ప్రయారిటీగా ఇష్యూగా అయితే ఫుడ్ సేఫ్టీ అంశం తెలంగాణలో మారింది.
రైట్ ప్రభాకర్.